ఈరోజు దేవుని మాట 1వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 8వ వచనము. నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలం చేసి తిని లోకంలోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, నీ వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి, ఇప్పటి వరకు నీ జీవితంలో దేవుడు నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలోనూ తోడుగా ఉన్నాడు. ముందు కూడా తోడుగా ఉండే దేవుడు ఆయన యొక్క కృపను పొందుకొని ఆయన నీడలో నివసిస్తున్న నీకు నాకు దేవుడు చెప్తున్న మాట, మనం వెళ్ళిన ప్రతి స్థలంలో ఆయన తోడుగా ఉండే దేవుడు. ఎక్కడ విడువడు, ఎక్కడ ఎడబాయుడు, ఎక్కడ నిన్ను వదలడు. ఆయన హస్తాల్లో నిన్ను భద్రంగా పట్టుకుంటాడు. నిన్ను ద్వేషించిన వారిని ముందర నిలవనీయక నిర్మూలం చేసి తిని. ఎవరు వీరు? ఎవరిని నిర్మూలన చేశాడు? నీకు అపజయం కలిగజేసే సాతాన్ని, నేను ద్వేషించే సాతాన్ను, నేను వెలుచూపు చూసేదాన్ని, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలోనూ నీకు ఇబ్బందిగా కలిగజేసే సాతాన్ను దేవుడు ఏం చేశాడు? నిర్మూలన చేశాడు. నిర్మూలం చేసి తిని అని చెప్తున్నాడు దేవుడు. ఇంకెందుకు భయం? దాని నీడ లేదు, దానిది ఆనవాళ్ళు లేదు, ఇంకెందుకు భయం? దేవుడు నిర్మూలన చేశాడు. ఇక మరి నీ జీవితంలో, నీ స్థితిగతిలో, నీ పరిస్థితులలో ఎవరు జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. నీ ముందర నిలువనీయక నిర్మూలన చేసిన దేవునికి మనము ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. లోకంలోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఏమని చెప్తున్నాడు? లోకంలోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు అంట. అందరూ మంచి పేరు కోసం ఆశపడతారు. మంచి హోదాలో ఉన్న వ్యక్తి యొక్క ఆ పరిస్థితులు కావాలని కోరుకుంటారు. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? లోకంలోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. మరి నిన్ను కూడా గనుడుగా గనురాలుగా ఆయన చేస్తాను అంటున్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంకెందుకు కంగారు? ఇంకెందుకు బాధ వేదన? ఆయన అపజయం కలిగజేసే దాన్ని నిర్మూలన చేసేశాడు. నువ్వు వెళ్ళే ప్రతి చోట ఆయన తోడుగా ఉంటున్నాడు. నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర లేకుండా నిలవనీయకుండా నిర్మూలన చేశాడు దేవుడు. ఇక లోకంలో గనులకు కలిగిన గొప్ప పేరు కలుగు చేస్తాను అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న సహోదరి సహోదరులారా, ఆయన నీడలో ఉన్నాము, ఆయన కృపను పొందుకున్నాము, ఆయన మీద ఆశ పెట్టుకున్నాము. నువ్వైనా నేనైనా వాక్యం వింటున్న మనందరం ఎవరి మీద ఆశ పెట్టుకున్నాం? దేవుని మీద ఆశ పెట్టుకున్నాం. ఇంకా దేవుని మీద అయినా ఆశ లేదా? సహోదరి సహోదరుడా, ఆశ పెట్టుకో, ఆయన కృపను పొందుకో. దేవుడు ఈ వాక్యాన్ని నీ జీవితంలో, నా జీవితంలో తప్పక నెరవేరుస్తాడు. మనం ఆశ పెట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు? గనులకు కలిగిన గొప్ప పేరు కలుగు చేసే దేవుడుగా ఉన్నాడు. ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవులు పొందుకొని ఆయన యొక్క సన్నిధిలో ప్రశాంతంగా జీవించే వారంగా ఉంటాము. ఆయన మేలును పొందుకొని, ఆయన కృపను పొందుకొని, ఆయన రెక్కల నీడలో ఆశ్రయిస్తూ, కృప వెంబడి కృప పొందుతూ, దేవుని యొక్క దీవులను చూస్తూ జీవితాన్ని ఏం చేస్తాం? ఆత్మీయంగా, మన జీవితంలో ఆత్మీయంగా ఎంత హోదాలో ఉంటామంటే చెప్పలేము. మరి ఆ కృప ఎవరికైనా దొరుకుతుందా? ఎవరికి దొరకదు. గనులకు కలిగిన గొప్ప పేరు కలుగు చేస్తాను అంటున్నాడు. నిన్ను అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తాను అంటున్నాడు. ఆత్మీయంగా, అలాగే ఆర్థికంగా, అన్ని విషయాల్లో అభివృద్ధి పరిచి నేను తృప్తిపరిచే దేవుడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగలనైనా నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, నువ్వు స్పష్టంగా మాట్లాడవు ప్రభా. ప్రతి స్థలంలో తోడుగా ఉండి ద్వేషించే తండ్రి సాతాన్ని నిర్మూలన చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి, ఈ లోకంలో గనులకు కలిగిన గొప్ప పేరు కలుగు చేస్తాను అని నువ్వు చెప్పావయ్యా. తండ్రి, అంత స్థితిలో, అంత హోదాలో ఉండాలని నువ్వు ఆశపడుతున్నావయ్యా. తండ్రి, నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్న నీ కృపను బట్టి వందనాలయ్యా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని హెచ్చించడానికి, వారి యొక్క స్థితిగతులు మార్చడానికి ఇష్టపడిన దేవా, నీకెన్నో వందనాలు. నీ కృపకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలమయ్యా? ఏమీ లేని వారం. తను నువ్వు ప్రేమించిన విధానం బట్టి ఎన్నిసార్లు స్తుతించినా రుణం తీరదయ్యా. నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో
అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్